అంత మాత్రమే కాదు, ఒక్క అడుగు మనము బైబిల్లో ఒక్కసారి మనం వెనక్కి చూస్తే మనము కీర్తనలోకి వెళ్తే ఒక మాట కీర్తనకారుడు అంటాడు, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టివాడు ప్రయాస వ్యర్థం. అంటే ఇక్కడ సమస్తాన్ని కట్టినవాడు కూడా ఏం కట్టాలని రాయబడుతుంది, ఇల్లు కూడా దేవుడే కట్టాలట. ఇక్కడేమో ఒక ఇల్లుని మనసుగా కట్టిస్తారు అని రాయబడ్డది. మరి అక్కడైతేనేమో యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టివాడు ప్రయాసము వ్యర్థమే అన్నాడు. అంటే మానవుడు కట్టే ఇల్లు కూడా దేవుడే కట్టించాలి. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నాను అంటే, దేవుడు మానవులందరి కొరకు ఒక ఇల్లు కడుతున్నాడు. మన ఉదయకాలం మనం మాట్లాడుకున్నప్పుడు ఒక మాట చెప్పాను, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలం కలదు, ఆ లేని ఎడలని మీకు చెప్పుదును, అక్కడ నివాసం కట్టబడుతున్నాయన్నట్టు ప్రభువారు మాట్లాడినట్టు నేను మీకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సమస్తాన్ని కట్టినవాడు దేవుడే. ఆ సమస్తములో మానవుడైనా లేదా మనిషి అయినా మనందరం కూడా సంతోషం ఉండడానికి ఒక ఇల్లు కూడా ఆయనే కట్టించాలి. చూడండి, ఎనకొండ మీరు ఎప్పుడైనా వెళితే కారమూడు రోడ్డుని వెళ్ళండి, అక్కడ పెద్ద బంగాళా కనపడుతుంది. ఒక ఇంచుమించుగా కట్టించి కూడా ఒక 15 సంవత్సరాల పైన అయి ఉంటుంది. ఇంచుమించుగా ఆ రోజుల్లోనే 2 కోట్లు అయిందట ఇల్లు. ఇప్పుడు ఆ ఇంటికని నేను 3 సార్లు చూశాను. చూస్తే ఎవరు కూడా ఆ ఇంట్లో ఉండరు, ఎవరు కూడా ఆ గేట్లు కూడా తీసేవాళ్ళు లేరు. ఎందుకని నేను 2-3 హెచ్చరిస్తే ఈ ఇల్లు సరిగ్గా కట్టబడలేదట, ఇల్లు సరిగ్గా వాస్తులో లేదట, ఇంట్లోకి వెళ్తే కీడు జరిగిందని ఇంట్లో ఎవరు ఉండటం లేదయ్యా అని చెప్పి కొంతమంది నాకు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సమస్తాన్ని కట్టిన దేవుడు సమస్తము కోసము ఆయన మానవుల కొరకు భూమికి దిగొచ్చి ఆయన బలి అర్పణ అయింది కూడా. ఎందుకంటే మనము సొంతంగా భక్తి పరులము కాలేమని. దేవునికి మహిమ కలుగును గాక. సొంతంగా మన వరకు మనం సొంతంగా విశ్వాసంతో నీతిమంతులం కాలేమని. మన నీతి అసలు దేవునికి దగ్గర చేర్చదని, అసలు నా బిడ్డలకి నేను నీతిని నేర్పాలని చెప్పి ఆయన శివరత్నం పొట్టు వరకు ఆయన దారదోసుకి మనకి విషయగంధంలో మనకు కనపడుద్ది. మన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను ఎందుకు కూడా మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, ప్రభువారు నాతో మాట్లాడినప్పుడు చాలామంది అంటారు దేవుడు మాట్లాడుతాడా అని, చాలామంది అంటారు దేవుడు మాట్లాడతాడంటే, దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడగలడు. ఆయన మనకి మాట్లాడటమే కాదు, మనకి చెప్పడానికి కూడా ఆయన మన మధ్యలోకి దిగొచ్చి కూడా మాట్లాడటానికి అవకాశం ఉంది. ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నానంటే, ఒకనాడు నేను ఈ మందిరం దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను పిలిచాను, నేను నీకు సేవనిచ్చాను, ఈ సేవని అంచెలంచెలుగా నేను ముందుకు తీసుకుపోగలిగిన దేవుడును, ఎవరైతే ఈ సేవలో ఆత్మీయ బిడ్డలుగా నేను నీకు ఇచ్చాను వారందరూ కూడా ఒకనాడు నీకు ఆయుధాలుగా ఉండిపోతారు. వారందరూ కూడా చక్కగా నన్ను మయంపరచడానికి వాళ్ళు సిద్ధపరుస్తాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆదివారం కూడా సాయంత్రాన్ని నువ్వు కేటాయించు, ఆదివారం కూడా నువ్వు నా సన్నిధిలో నా మాటలు ప్రకటించడానికి నువ్వు ఇష్టపడు అని దేవుడు చెప్పినప్పుడు నేను ఇష్టపడ్డాను. దేవుడు నాతో మాట్లాడిన మాటను తీసేసుకోలేకపోయాను. అయ్యా, ఆదివారం పొగలే రావడానికి కొంతమందికి చాలా దూరం అనిపిస్తుంది, చాలా మంది రాలేదయ్యా, ఇక్కడ ఈ ఊర్లో ఉన్న కూడా చాలా దూరం అయ్యా అని నేనంటే, నేను నా బిడ్డలు నేను తీసుకుని వస్తాను అన్నాడు. చెప్పలు గడిపి కూడా మయపరచండి. అందుకని ఈ ఆరాధన మనము ప్రారంభించకపోయిన వారం నుండి దేవునికి మహిమ కలుగుతుంది కాక. తర్వాత ఒక మాట కూడా 3వ అధ్యాయం చదువుకున్న కింద మాట చదువు. ప్రతి ఇల్లును ఎవడు చేతనన్నా ఒకసారి కట్టిస్తాడు. సమస్తాన్ని కట్టినవాడు దేవుడే. ఇంటికంటే సమస్తాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు, మోషే కంటే ఈయన ఎక్కువ మహిమకు అంటే అర్హుడుగా ఎంచబడిన. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మళ్ళీ ఒక సేవకుడు తీసుకొస్తున్నాడు దేవుడు. బాగేనండి, నేను చెప్పే మాట కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. మళ్ళీ ఇక్కడ ఒక సేవకుడు తీసుకొస్తున్నాడు. మోషే
చాలా పర్ఫెక్ట్. మోషే తన జీవితాన్ని చాలా ఉన్నతమైన జీవితంలో ఉన్నవాడు. ఈరోజు ఒక కారు ఉండి, ఒక బంగళా ఉండి, 4 ఎకరాల పొలం ఉంటే దేవుడు లేదులే, మనం కష్టపడి సంపాదించుకున్నాం కదా, మన దాంట్లో మనం ఉండాలి, ఎప్పుడంటే ఇప్పుడు చర్చికి పోవచ్చా, అసలేంటి వాళ్ళేం కదా వీళ్ళేం కదా అని కొంతమంది క్రైస్తవులు కూడా దేవుడు డబ్బులు ఇచ్చిన తర్వాత అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ యేసు ప్రభువారు నిజంగా ఆయన కనికరమైన, యేసు ప్రభువారు కనికరమైన పొందిన వారు ఈయన ఉన్నారు అంటే మోషేలాగా ఉండాలి. మోషే రాజకుమార్తెగా ఉన్న తన కుమారుడుగా పెంచబడ్డ రాజభవనంలో ఉన్నవాడు. ఆయన భూమికి మరి కష్టపడటానికి ఆ రాజభవనం నుంచి ఒక పేదవాడిగా రావడానికి ఇష్టపడ్డాడు. ఒక పెంటగా తన జీవితాన్ని ఎంచుకున్నట్టు పౌలు గారు ఎంచుకున్నట్టు కూడా పేతురు గారు కూడా మనకి మోషే గారు కూడా ఎంచుకున్నట్టు కనపడుతుంది. అయితే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మోషే కంటే ఎక్కువగా అంటే మోషే దేవునితో సమజీతిగా ఉన్నవాడిగా కనపడుతున్నాడు. దాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. యేసు ప్రభువారు సమదూర్తిగా మోషే కనపడుతున్నాడు. మోషే దేవునిలో నమ్మకంగా ఉన్నాడట. అంటే అర్థం ఏంటి? సమస్తము కట్టినాడు దేవుడే. ఆ సమస్తం కట్టిన దాంట్లో ఇల్లు కట్టాడు దేవుడు. ఆ ఇంట్లో మోషే నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు హృదయం అనే ఇల్లు నీకు దేవుడు ఇచ్చాడు. ఆయన రక్తం ద్వారా, ఆయన పెట్టిన ప్రాణం ద్వారా నీకు దేవుడు ఒక ఆలయాన్ని ఇచ్చాడు. ఆలయము జాగ్రత్తగా ఉందా లేదా? దేవుడికి ఇచ్చిన ఇల్లు పరిపూర్ణంగా ఉందా లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కోసారి మనము